నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందు హెడ్లైన్స్ ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకే ఈసీ కట్టుబడి ఉంది అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని బెంగాల్ సీఎంకు ఈసీ సమాధానం గత హామీలనే అమలు చేయని ఏపీ సీఎం చంద్రబాబు అమలు కాని కొత్త హామీలతో మళ్లీ వచ్చాడని వైసీపీ నేత జగన్ ఎద్దేవా దేశ భవిష్యత్తును నిర్ణయించే లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి దేశంలో ఫెడరల్ ప్రభుత్వం రావాలని కోరుతున్న టీఆర్ఎస్ ను గెలిపించాలన్న కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న హైదరాబాద్ లోటస్ పౌండ్ లో జగన్ తో సుదీర్ఘ మంతనాలు జరిపిన మోత్పల్లి నరసింహులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ ఘాటుగా సమాధానమిచ్చింది ఎన్నికల వేళ బెంగాల్కు చెందిన 4 ఐఏఎస్ అధికారులను ఇటీవల బదిలీ చేయడం పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తుందని ఈసీ తీరుపై పలు అనుమానాలకు తావిస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ కూడా రాశారు ఈ ఆరోపణలు ఎన్నికల కమిషన్ ఇవాళ తోసిపుచ్చింది ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈసీ కట్టుబడి ఉంటుందని అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొంది తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అవసరం ఈసీకి ఎంత మాత్రం లేదని మమతకు సమాధానం ఇచ్చింది కోల్కతా పోలీస్ కమిషనర్ అంజు శర్మ బీద్నగర్ పోలీస్ కమిషనర్ జ్ఞానవత్ సింగ్ సహా పశ్చిమ బెంగాల్కు చెందిన 4 ఐపీఎస్ అధికారులను ఈసీ గత శుక్రవారం బదిలీ చేసింది 2019 ఎన్నికలకు ముందు ఈసీ తీసుకున్న ఈ చర్యను మమత తప్పుపట్టారు ఈ చర్య బీజేపీకి అనుకూలంగా ఈసీ పక్షపాతంతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుందంటూ మమత విమర్శలు చేశారు ఈసీ చర్యతో రాష్ట్రంలో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు నిర్వహించే విషయంలో అనేక అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజామోదం పొందేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను తప్పితే ప్రధాని పదవిపై ఆశ లేదని మోదీకి తాను పోటీ కాదని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీకి తాను పోటీ కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేశారు ప్రజల ఆమోదం పొందేందుకే తాను ఎన్నికల బరిలో దిగుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు దేశంలో మోదీ హవా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుందంటూ వస్తున్న వార్తలపైన అమిత్ షా స్పందించారు ఆ విమర్శల్లో అర్థం లేదన్నారు అదంతా దుష్ప్రచారమని కొట్టిపడేశారు 75 ఏళ్లకు పైబడిన వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదన్న పార్టీ నిబంధన ప్రకారమే సీనియర్ నేత అద్వానీకి టికెట్ ఇవ్వలేదన్నారు యూపీలో దళిత సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీలను మార్చినట్లు వస్తున్న ఆరోపణలను షా ఖండించారు తాను తదుపరి ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు ఆప్కి అదాలత్ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తదుపరి ప్రధాని కావాలని ఆర్ఎస్ఎస్ నాయకత్వం అభిలాషిస్తున్న వార్తలను గడ్కరీ ఖండించారు అసలు తాను అలాంటి కలలేవి కనడం లేదని ఆ దిశగా యత్నాలేవి చేయడం లేదని కూడా స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన చలోక్తిగా మాట్లాడుతూ ఒకవేళ నేను ప్రధాని అయ్యాననుకోండి రోడ్లపై అమ్మే చిరుతిళ్ళు రుచిని ఆస్వాదించడానికి వీలుంటుందా అంటూ ప్రశ్నించారు తాను ఇప్పుడు హాయిగా ఉన్నానన్నారు పంజరంలో చిలుకలా ఉండాలని ఏనాడు కోరుకోలేదని కూడా గడ్కరీ చెప్పారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చని చంద్రబాబు 34 పేజీల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని వైఎస్ జగన్ ఆరోపించారు ఆదివారం రాజానగరం కోరుకొండలో జగన్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల్లో భారీగా అవినీతి జరుగుతుందన్నారు యనమల వియంకుడు సబ్ కాంట్రాక్టర్గా ఉండి దోచుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు ఇసుక పేరుతో 100 కోట్ల రూపాయలు దండుకున్నారని నిప్పులు చెరిగారు కనీస మద్దతు ధర అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వచ్చే 5 ఏళ్లలో చేసేది మేనిఫెస్టోలో చెప్పమని తెలిపారు ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మనం గమనిస్తూనే ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం కానీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ రోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు హైదరాబాద్లోని లోటస్ పౌండ్లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు ఆయన్ను వైసీపీ నేతలు సాధారణంగా లోపలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏపీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమని నిన్న మోత్పల్లి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్తో ఈరోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కామిక్ పుస్తకంలో ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అద్దంలో చందమామలను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగాలు వలస వెళ్లేలా చంద్రబాబు చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీలకు అన్నిటికీ సొంత భవనాలు కట్టేశామని మీ తనయుడు లోకేష్ చెప్పినవి పచ్చి అబద్ధాలన్నట్టేగా. 15,358 అంగన్వాడీ కేంద్రాలకు బిల్డింగులు కడతామని మేనిఫెస్టోలో పెట్టారు. నర్సరీ, ప్రీ ప్రైమరీ స్కూళ్ళన్నీ బోగస్. 1995 నుంచి చెప్పిన కథలే రిపీట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాను మాట్లాడినట్టు మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో టేపులపై విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ఫేక్ ఆడియోలు, వీడియోలు ఇంకో 4 రోజులు ఇలాగే వదులుతారు. ప్రజల ఉమ్మిలో కొట్టుకపోతూ గడ్డిపోచ పట్టుకొని ఎదురీదాలని చూస్తున్నారు. అన్నిటికీ దిగజారిన వ్యక్తులు మా వ్యక్తిత్వాలపై బురద జల్లడం ఊహించింది. దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి, 2 గంటల్లో తెలుస్తుంది నిజమైందో కాదో అని సవాల్ విసిరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ చేశారు. మీరందరూ నాకు, ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడాలి, లేకుంటే నాకు జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకునేదానికి ఎవరెవరైతే సహకరించారో అందులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామే. చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నుసన్నల్లోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారని ఏపీ జనవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేసీఆర్ జగన్ కుట్రలు చేసి పోలవరంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమ్మతితో పోలవరం చేపడుతున్నామని, దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కేంద్రం చూసుకుంటుందని పార్లమెంట్లో చట్టం వేసిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడారు. అమరావతిలో 50,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంటే అమరావతిని జగన్ భ్రమరావతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల పట్ల అవహేళనగా మాట్లాడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. ఏపీలో 62 ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తుంటే కనీసం జగన్కు పట్టడం లేదని దుయ్యబట్టారు. పులివెందులకు నీళ్లు అందించిన జగన్కు కృతజ్ఞత లేదన్నారు. ఏపీలో కుల ఘర్షణలు రెచ్చగొట్టేందుకే వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఏపీలో సామంతుడిని గెలిపించడానికి కేసీఆర్, కేటీఆర్ గొడవలు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మా పార్టీకి 37 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉంది. అందులో 20 ఏళ్లు అధికారంలో ఉన్నాం. చెబుతున్న ప్రతి దానిపై ఆలోచన చేసి చేయగలిగిందే చెప్పాం. చెప్పిన ప్రతిదీ చేసి చూపిస్తాం. గత 5 ఏళ్లలో చెప్పినవన్నీ చేయడమే గాక చెప్పనివి చేసి చూపించాం. మా అనుభవమే మా బలం అని టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరో రాసింది చదవడం మినహా కొన్ని పార్టీలకు ఎలా చేయాలో, ఏం చేయాలో కూడా తెలియదు. ఇది అది చేస్తామని చెప్పడం తప్ప వాటికి వనరులు ఎలా వస్తాయో చెప్పరు. వాటిని ఎలా సమీకరించుకోవాలో కూడా తెలియదు. అనుభవం లేని వాళ్ళు ఏదైనా చెప్తారు. ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అక్కడ మీరు లాలుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో కానీ దేశంలో, రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఓట్లు లేకపోతే తమ్ముళ్ళు ఇంక ఎలక్షన్లే ఉండవు. దానికి సిద్ధమా మీరు అడుగుతున్నా. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన కోడి కత్తి పార్టీ అవగాహన ఉందా తమ్ముళ్ళు? ఆ కోడి కత్తి పార్టీకి ఏమన్నా ఒక ఆలోచన ఉందా? ఈరోజు అంటాడు, నేను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉంటా. కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాడా?
జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పాడా? ఆయన కల వచ్చిందా? కేసీఆర్ అంటే కోపం ఉందా లేదా తమ్ముళ్ళు? మన వాళ్ళు తిట్టాడా లేదా? ఎంత దారుణంగా తిట్టాడంటే ఎవరు తయారు చేసిన తమ్ముళ్ళు సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ఘనత? ఎవరి కోసం? తెలుగు జాతి కోసం చేసి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకొని మళ్లీ ఎన్నికల ప్రచారం బాట పట్టారు. వడదెబ్బ కారణంగా శనివారం పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ చేతికి సైలెంట్ ఎక్కించి సూది అలాగే ఉంది. దాన్ని బట్టి ఆయన చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజుల్లో ముయ్యనుండడంతో అభ్యర్థుల కోసం ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినట్టు తెలుస్తుంది. తెనాలిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుల్లా భూములు ఆక్రమించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు కూడా భూ కబ్జాలు చేసేందుకు రాలేదని అన్నారు. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చామని, అదే సమయంలో వ్యవస్థలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను పైకి ఎంత మెత్తగా కనిపిస్తానో ప్రజలకు నష్టం జరుగుతుంటే మాత్రం అంతే కటువుగా వ్యవహరిస్తానని అన్నారు. జనసేన అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని, కులాల ఐక్యతకు పాటుపడతామని పవన్ తెలిపారు. రాజకీయ నాయకులకు కులం, మతం, ప్రాంతం ఉండకూడదని భావిస్తున్నానని పేర్కొన్నారు. మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా, మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వాలని పుట్టినరోజు మీరు 200 ఏళ్ళు. దేశ భవిష్యత్తును నిర్ణయించే లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్ని కోరారు. దేశానికే కాదు తెలంగాణకు మంచి చేసేదెవరో గుర్తించి ఆదరించాలన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రాజెక్టులను నిర్మిస్తూ దేశంలోనే ఫెడరల్ ప్రభుత్వం రావాలని కోరుతున్న టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్కు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సి రామ్నగిరి, యూసఫ్గూడ, నాంపల్లి నియోజకవర్గంలోని మల్లెపల్లి తదితర ప్రాంతాలలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో మన వాళ్ళుంటే మనకు న్యాయం జరుగుతుందని, లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్కు ఓటేస్తే ఆ పార్టీల నాయకులు గద్దెనెక్కుతారు కానీ తెలంగాణకు ఏమీ చేయరని స్పష్టం చేశారు. ముంబైలో మెట్రో రైళ్ల నిర్మాణానికి 18,000 కోట్ల నిధులను ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని మెట్రోకు పైసా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో మెట్రో రైళ్లు మరో 200 కిలోమీటర్ల వరకు విస్తరించుకోవాలంటే అందుకు అవసరమైన నిధులు రాబట్టుకునేందుకు మన ఎంపీల సంఖ్య పెరగాలన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి 283 సీట్లు ఇస్తే 5 ఏళ్లుగా ప్రధానిగా మోదీ దేశాన్ని ఏం ఉద్ధరించారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇటీవల బీజేపీ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి వచ్చిన మోదీ మాత్రం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణకు తాము చేసింది ఏమీ లేదని విమర్శించారు. మోదీకి ఆ దమ్ము లేదన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ఎదిరించాలంటే పార్లమెంట్లో మనకు ఎక్కువ ఎంపీ సీట్లు ఉండాలన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను 16 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్ని విధాల అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జోస్యం చెప్పారు. కొద్ది రోజుల్లోనే మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఓవైసీ పునరుద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ నిబద్ధత లేదని స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగానే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాన్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కొత్త రాగం అందుకున్నారని దయబట్టారు. ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని ఓవైసీ తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఓవైసీ తెలిపారు. హోదా సాధించేందుకు జగన్కు భారీ మెజార్టీతో గెలుపునకు కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో పారామిలిటరీ బలగాలతో పాటు పోలీసులు సుమారు 1000 మందితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరి గుట్ట నుండి జీడిమెట్ల వరకు ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు లేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, ఎవరిపైన అనుమానం కలిగినచో తనకు గాని సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని, ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని, దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ఓటర్లను చైతన్యపరుస్తూ శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తూ ప్రజలకు భద్రత కల్పించడానికి తగు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఒక విశ్వాసం నింపడానికి మనం ఈరోజు జగదిగుట్ట, జీడిమెట్ల ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మన డీసీపీ గారు, మన ఏడీసీపీస్, ఏసీపీస్, మొత్తం మన సిబ్బంది దాదాపు 1000 మంది పైన ఆఫీసర్స్ కలిపి ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర 2900 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం, పోలీస్ స్టేషన్స్ ఉన్నాం, 1100 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం. సో అన్ని చోట్ల కూడా మనం చాలా కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 1081 వెపన్స్ కూడా మనకు డిపాజిట్ కావడం జరిగింది. దాదాపు 2,70,00,000 అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 3,000 మందిని బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఇట్లా మనము చాలా మెజర్స్ తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సైబరాబాద్లో అన్ని ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 20,000 మంది సిబ్బందితో మనము ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 20 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ రావడం జరుగుతుంది. 2,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, పోలీస్ ఆఫీసర్స్ అన్ని కలిపి మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న కూడా దాదాపు 6,000 మంది బయట నుంచి వచ్చిన ఫోర్స్తో మనము ఈ బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరేది నిర్భయంగా వచ్చే వారం వచ్చే ఎన్నికల్లో ఓటు చేయని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. బుల్డెలో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి.
సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మలక్పేట్ పోలీసులు మరియు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముషరాంబాగ్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా TS11 EN 5268 గల మారుతి స్విఫ్ట్ కారులో సరైన ధృవపత్రాలు లేని అనుమానిత 34,30,000 రూపాయల నగదును తరలిస్తున్న కారును సీజ్ చేసి కారులో ఉన్న డబ్బును తరలిస్తున్న కాశీనాథ్ రెడ్డి డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని ఎన్నికల అధికారికి సమాచారం అందజేసి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు మలక్పేట్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లాంబాగ్ దగ్గర జ్ఞానదీప్ టవర్స్ దగ్గర ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు మలక్పేట్ మరియు అతని సిబ్బంది అండ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్తో వెహికల్ చెక్ చేస్తుంటే అనుమానాస్పదంగా స్విఫ్ట్ కారు చెక్ చేయడం చేస్తే అందులో క్యాష్ 500 రూపాయలు 200 రూపాయలు బండల్స్ ఉన్నాయి. మనిషి కాశీనాథ్ రెడ్డి అండ్ డ్రైవరు ముఖ్య రవి ఇద్దరికి అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళ ముంగడ డబ్బు లెక్కిస్తే మొత్తం 34,30,000 రూపాయలు దొరికింది. ఈ ఎలక్షన్ సందర్భంగా దీన్ని మేము సీజ్ చేసి కోర్టు పర్మిషన్ గురించి లెటర్ పెట్టడం జరుగుతుంది. తీసుకొస్తారంటే సార్ ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ నుండి ఇప్పుడు విచారిస్తున్నాము. వాళ్ళు ఎల్బీనగర్ నుండి స్టార్ట్ అయ్యారు. ఆయన ఎల్బీనగర్లో ఉంటాడు. తీసుకొస్తారంటే వీళ్ళు అటు పోయేది నంబర్ 6 సిటీ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ హుజూర్ నగర్ గరిడేపల్లి పాలకీడు మండలాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాహనాల తనిఖీలు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చౌరస్తాలో కోదాడ ప్రధాన రహదారులలో వాహనాలు తనిఖీ చేసిన అధికారులు పాలకవీడు మండల జాన్ పహాడ్ దామరచెర్ల నేరేడుచెర్ల ప్రధాన రహదారులలో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్స్తో కలిసి వాహనాలు తనిఖీలు చేసిన ఎస్ఐ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి ఈ తనిఖీలు చేపట్టానన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఎండి రెహమాన్ తన బొలోరో వాహనంలో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 1,20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ మీర్జా జఫర్ బేగ్ స్పెషల్ ఫోర్స్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వాసుదేవరావుకు అప్పగించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచుకోటలో అడుగెడితే ఎలా ఉంటుందో చూడండి, దేవనకొండ మండలంలో మాచాపురం, ఈదుల దేవరబండ, కప్పట్రాల, వెంకటపురం, తెర్నేకల్ గ్రామాలలో వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, తనకు ఓటు వేసి గెలిపించాలని, ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తిలో పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీ దేవమ్మ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని, నాకు ఓటు వేసి గెలిపించాలని, పత్తికొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత పెట్రోల్ బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోల్, డీజిల్పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఓటేసి వచ్చి చూపుడు వేలిపై ఉండే సిరా మార్కును చూపిస్తే లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు. ప్రజలు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇక గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. శనివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిశాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అయితే మరికొన్ని జిల్లాలలో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయి. ఆదిలాబాద్ శనివారం 42.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలులకు తోడు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో గల న్యూ మారుతి నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకొని వేద బ్రహ్మ పురాణ బ్రహ్మ శ్రీ వేమ సుబ్రహ్మణ్యం గుప్తా పంచాంగ శ్రావణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆర్యవైశ్య మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కాచం సుష్మా పాల్గొన్నారు. అనంతరం పంచాంగ పుస్తకాన్ని శ్రీ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారిచే పంచాంగ పుస్తకాన్ని పంపిణీ చేశారు. అప్పుడు చెప్పాడు మొదటి ఇద్దరు దేవులు ధర్మంతో ఉన్నారు కాబట్టి ఆత్మరక్షణ కోసం అవగాహన పట్టుకున్నారు. కృష్ణుడు అర్థం లేదు కదా, శ్రీవారితో ఉన్నాడు కాబట్టి పిల్లలు పట్టుకున్నాడు అని ఇప్పుడు అవగాహన చెప్పని చెప్పచ్చు. అందరూ కూడా వికారు ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబాల్లో సంతోషం వెలువరియాలి, అందరూ కూడా మంచి అభివృద్ధిని కావాలి, ఏ పని తలపెట్టినా ఆ వాతావరణంతో దూరంగా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఉపేంద్ర గారు రమేష్ గారు ఇప్పుడు ఒక కోరిక కోరినండి స్థలం నుంచి తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం అన్నగారు చెప్పేదానికి నేను బాగా రిపేర్ ఇదే మనం ఇద్దరున్నారు భారతీయ వాళ్ళిద్దరు పట్టుకున్నారు మనకి వైశ్యం అంటే లక్ష్మీపుత్రులు. లక్ష్మీపుత్రులు అందరూ కూడా మమ్మల్ని జాగ్రత్తగా నేను ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఒక్క పట్టుకుంటే 10 రూపాయలు జాగ్రత్తారు. సరే ఏది ఏదైతే సంతోషం. మీ అందరితో కలిసి అవకాశాన్ని కల్పించినందుకు నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అభ్యర్థి కూడా కింద రాజకీయ వేదిక కాదు కాబట్టి పైకి లేదు, మరియు రాజశేఖర గారు కింద నాకు ఇంకా అనేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా మీ అందరూ కూడా అందరికీ మంచి జరగాలి. ఈ ఉగాది సంవత్సరాన్ని నాగర్ కర్నూలు జిల్లా తేలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామంలో ఉగాది పండుగ ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పూర్వ వస్తున్న ఆచారం ప్రకారం ఎడ్ల బండ్లతో గ్రామదేవత ఈదమ్మ మాదత్త దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకే ఈసీ కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని బెంగాల్ సీఎంకు ఈసీ సమాధానం. గత హామీలనే అమలు చేయని ఏపీ సీఎం చంద్రబాబు, అమలు కాని కొత్త హామీలతో మళ్లీ వచ్చాడని వైసీపీ నేత జగన్ ఎద్దేవా. దేశ భవిష్యత్తును నిర్ణయించే లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి,
దేశంలో ఫెడరల్ ప్రభుత్వం రావాలని కోరుతున్న టీఆర్ఎస్ ను గెలిపించాలన్న కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ లోటస్ ఫౌండ్ లో జగన్తో సుదీర్ఘ మంతనాలు జరిపిన మోత్పల్లి నరసింహులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం.